ఇక ప్రైజ్లో అందరికీ 2026 సంవత్సరంలో మరి ఇక శ్రమకాల ధ్యాన కూడికలలో మరి రెండో రోజు మనందరినీ కూడా దేవుడు మందిరానికి నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి సమయంలో మరి ఈ 40 days యాక్చువల్గా మరి లెంట్ ప్రేయర్స్ అని మనం చెప్పుకుంటాము. అలాగే ఉపవాస కూడికలు, ఉపవాస ప్రార్థన కూడికలు అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఈ 40 daysలో మరి చాలామంది 40 days కూడా ఉపవాసం ఉంటారు. అలాగే వారానికి ఒకరు వాళ్ళు నియమించుకున్న రోజున ఉపవాసం ఉంటారు. అందుని బట్టి ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది ఈ 40 days ప్రేయర్స్లో, ప్రత్యేకమైన ఇక 40 days లెంట్ ప్రేయర్స్లో. అందుకని నిన్న పాస్టర్ గారు ఆల్రెడీ కొంత ఉపవాసం దాని గురించి తన ప్రాముఖ్యతనే చెప్పారు. సరే, దానికి కొనసాగింపుగా కొన్ని విషయాలు మరి దేవుని వాక్యం నుంచి ఉపవాసం యొక్క ప్రాముఖ్యత, అలాగే మరి ఉపవాసం చేసినప్పుడు మరి మనం ఏ విధంగా మనం మేలు పొందుకుంటామనే దాన్ని కొన్ని విషయాలు మనం దేవుని గ్రంథంలోంచి మనం తెలుసుకుందాము. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. ఎజ్రా 8:23. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ఇక్కడ మనం ఎజ్రా గ్రంథంలో చూసినప్పుడు 8:23 చూసినప్పుడు మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించాను. అది ఈ గ్రంథాన్ని మనం ఎజ్రా గ్రంథాన్ని మనం చూసినప్పుడు అంటే మరి ఇశ్రాయేలీయులు వాళ్ళు ఆ బాండేజ్ నుంచి మరి విడిపించబడిన తర్వాత అంటే వీళ్ళు బబులోను చెరలో నుంచి యెరూషలేముకి తిరిగి వెళ్ళే క్రమంలో ఈయన ఎజ్రా ఈయన ప్రాఫిట్గా, ఒక ప్రవక్తగా ఉన్నారనమాట. మరి ఆ కాలంలో దేవుడు మరి ప్రజలతో మాట్లాడడానికి ఈ యొక్క ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడేవాడు. ప్రవక్తల ద్వారా ఆయన చాలా విషయాలు ప్రజలకి ఆయన ఏం చేయబోతున్నారో, ఆయన ఉద్దేశాలు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ప్రణాళికలు ప్రవక్తల ద్వారా ఆయన తెలియపరిచేవారు. అలాగే ఈ ఎజ్రా కూడా అనేకమైన దేవుని యొక్క ఉద్దేశాలు అంటే తన ప్రజల గురించిన ఆయన ప్రణాళికలు ఏమై ఉన్నాయో, మీకు ఏం జరగబోతుందో, లేకపోతే మీరు ఎలా ఉండాలో, మీకు ముందు ఏం జరగబోతుందో, ఇవన్నీ కూడా ప్రవక్తల ద్వారా తెలియచేసేవారు. అలా ఆ సమయంలో మరి ఇక పారసీక రాజు మరి ఆయన మరి చెరలో పట్టుకుని అందరినీ కూడా యెరూషలేముకి మరి తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు బబులోను చెరలో నుండి యెరూషలేముకి తిరిగి వెళ్ళే సమయంలో ఎజ్రా అనే ఈయన ప్రవక్తగా ఉన్నారనమాట. మరి ఈయన మనం చూసినప్పుడు మనం చదువుకున్న వాక్యంలో ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము ఎజ్రా 8th chapter 23rd verse మనం చూసినప్పుడు మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించాను అన్నది. అంటే అంతకుముందు పైన మనం వచనాలు చూసినప్పుడు మరి వాళ్ళు యెరూషలేములోకి వెళ్ళే క్రమంలో వాళ్ళ ముందు ఆ రాజు యొక్క చాలా సైన్యం కానీ వాళ్ళ యొక్క చాలా అధికారం కింద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఎటువంటి క్షేమాన్ని కానీ లేకపోతే ఎటువంటి వాళ్ళు చాలా సౌఖ్యాన్ని కానీ వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు అనమాట. వాళ్ళ చుట్టూరు చాలా భయాలు ఉన్నాయి. అలా భయాలు ఉన్నాయి అంటే వాళ్ళ పైన చాలా అధికారులు, వాళ్ళ నాయకులుగా ఉన్నారు, అధికారులుగా ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు. ఈ రాజు నియమించిన కట్టడల ప్రకారం వాళ్ళని బాధించడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ, ఎందుకంటే వీరు వచ్చి బబులోను చెరలో నుండి యెరూషలేముకి వెళ్ళే క్రమంలో ఉన్నారనమాట. మరి రకరకాల మంది వాళ్ళు ఉన్నప్పుడు ఆ శత్రువుల విషయమై వాళ్ళకి భయాలు ఉన్నాయన్నమాట. ఆ రాజు విషయమై భయాలు ఉన్నప్పుడు ఈ ఎజ్రా ఒక పిలుపునిచ్చాడు అనమాట. ఏమని పిలిపించాడంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని ఆ జనులకు, ఇశ్రాయేలుకి పిలిపించాడు. అంటే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే అంటే ఇక్కడ ఎజ్రా తనే కాకుండా అంటే తనకు తానుగా ఉపవాసం ఉండటం కాకుండా అందరినీ కూడా ఆయన ఉపవాసం ఉండమని ఆయన అడిగాడు అన్నమాట, చెప్పాడు. అప్పుడు ఆయన మాటకి వాళ్ళు ఒబే అయ్యి
మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించారు. అంటే ఇక్కడ మనం అంటే ఎజ్రా కాకుండా ఆయన మిగిలిన వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉన్నారనమాట. అంటే ఇక్కడ మనం ఉపవాసం ఉన్నప్పుడు అంటే సంఘం అంతా కూడా మరి ఉపవాసం ఉండాలి. ఇప్పుడు మన పాస్టర్ గారు కూడా చెప్తా ఉంటారు, ఫాస్టింగ్ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ అని పెడతారు, మెసేజ్ ఉపవాస ప్రార్థన అని పెడతారు. మరి నేనైతే ఏమి ఉపవాసం ఉండట్లే, ఎప్పుడు కూడా ఉపవాసం ఉందామని అనుకుంటాం, కానీ అది ఆ ఉపవాసం ఉండకుండా లేకపోతే ఇంకా అలాగా మళ్ళీ టెంప్టైడ్ మన ఫుడ్ గురించి సరిగ్గా అంటే అంత స్ట్రిక్ట్గా సెల్ఫ్ కంట్రోల్ లేక బాడీ మీద మైండ్ మీద ఉపవాసం అనేది ఉండలేకపోతున్నాను. సరే ఈసారి అనుకున్నాను ఈ 2026లో వీళ్ళ ఇంట్లో కనీసం వారానికి ఒకసారి అయినా సరే ఉపవాసం ఉందాము అదే అని దేవుని చిత్తం అయితే అంటే మెల్లమెల్లగా అంటే ఉపవాసం అనేది ఏంటంటే అంటే దేవునికి దగ్గరగా రావడం, దేవునితో సహవాసం. అందువల్ల అది మనకి కొంచెం మనమే ఆత్మీయమైన మేలు కొరకే కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిందే, ఇదేమో మనుషులు ఏర్పాటు చేసింది కాదు. ఇది ఉపవాసం అనేది దేవుడు ఏర్పాటు చేసింది. దేవుడు స్వయంగా ఆయన కూడా ఉపవాసం ఉన్నారు. మనం ఆ లేఖనాలు కూడా మనం చదువుకుంటాం. అంటే ఇక్కడ మనం అంటే గొప్ప కార్యాలు ఉపవాసం ద్వారా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఎజ్రాతో పాటు ఆ జనులందరూ కూడా ఉపవాసం ఉన్నారు. మనం కూడా మన వ్యక్తిగత విషయాల కోసం మన ఉపవాసం ఉంటాము. అలాగే మన సంఘంగా సమాజంగా మనం కూడి ఉన్నప్పుడు ఉపవాసం మనం కూడా సంఘంగా మన ఉపవాసంగా అందరం కూడా మరి ఉపవాసం ఉన్నప్పుడు చాలా గొప్ప కార్యాలు మరి జరుగుతాయడానికి ఇదే మనకి ఉదాహరణ అన్నమాట. మా దేవుడు వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించారు. అంటే మన దేవుడు మరి ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి మరి విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరికి వస్తామో ఆయన మన మనవిని ఆలకించే దేవుడుగా ఉన్నారనమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉపవాసం ఉండి చేసే ప్రార్థనకి చాలా శక్తి ఉన్నదన్నమాట. అంటే దేవుడు మరి ఉపవాసం ఉన్నప్పుడు ఇంకా మనం చాలా దేవునికి దగ్గరగా మరి ఉంటాం కాబట్టి ఆయన చాలా మన మనల్ని ఆలకించే ఉన్నారు. అంటే మనకి వినయ భక్తి శ్రద్ధలతో మరి ఆయన్ని దేవుడిని మనం వెతికినప్పుడు ఆయన మనకి సమీపంగా ఉండే దేవుడిగా ఉన్నారు. తను ఎవరైతే శ్రద్ధగా వెతుకుతారో ఆయన వానికి సమీపంగా ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది అనమాట. మరి అందుకనే మన జీవితంలో సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు మన వల్ల కాదు ఇది అని అనుకున్నప్పుడు ఏదైనా విషయం మీద మనం దాని మీద జయం పొందుకోలేకపోతున్నాం అని అన్నప్పుడు మరి డెఫినెట్గా మనం ఉపవాసం చేసి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ విషయం మీద మనం జయం పొందుకునే వారంగా ఉంటామన్నమాట. అది మనకి సాక్షాత్తు మరి దేవుడైన మరి యేసుప్రభు గారు దాన్ని మనకి ఆయన నిరూపించారనమాట. ఆయన కూడా అంటే ఇక్కడ మనకి ఆయన ఇప్పుడు మనల్ని ఎవరి మాదిరిగా తీసుకోవాలి అంటే బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉపవాసం ఉన్నారు. దావీదు గారు ఉపవాసం ఉన్నారు, సౌలు యోనాతాన్ గారు ఉపవాసం ఉన్నారు, హిజ్కియా ఉపవాసం ఉన్నారు. అలా చాలా మంది ఎవరి గ్రంథంలో కూడా ఎస్తేరు గ్రంథం అందరూ ఉపవాసం ఉన్నారు. మరి చాలా మంది దైవజనులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరితో పాటు మనకి యేసుప్రభు గారు కూడా ఆయన ఉపవాసం ఉన్నారు. అంటే మనకి ఎవరంటే మాదిరి ఏంటంటే యేసుప్రభు గారే. జీసస్ ఈజ్ అవర్ మోడల్. అది మనం చూసుకుంటే లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే యాకోబు సహోదరుడైన యూదా లోక 5:16 ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. అలాగే మత్తయి సువార్త 4:1-2 వచనాలు చూద్దాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యంలో కొనపబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొనగా. అంటే ఇక్కడ మనకి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మరి చూసినప్పుడు 2వ వచనంలో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. అంటే
అంటే సాక్షాత్తు యేసుప్రభు గారే మరి 40 రాత్రులు 40 దినములు ఆయన ఉపవాసం ఉన్నారు. అంటే ఆయన ఎందుకు ఉపవాసం ఉన్నారంటే పై వచనంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఎందుకు ఉపవాసం ఉన్నారు? అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపబడిన. అంటే మన అపవాదిని మనం జయించాలంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు, అపవాది చేత మనం శోధించబడుతున్నప్పుడు, మన జీవితంలో ఏదైనా విషయం గురించి మనం శోధించబడుతున్నప్పుడు, అపవాది చేత శోధించబడుతున్నప్పుడు దానిలో ఆ అపవాది మీద మనం జయం పొందుకోవాలంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ అపవాది మీద, ఆ యొక్క శోధన మీద మనం జయం పొందుకునే వారంగా ఉంటామని మనకి ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తుంది అనమాట. అంటే మన మాదిరి ఇప్పుడు యేసుప్రభు గారే. మరి యేసుప్రభు గారు మరి తండ్రితో మరి ఆయన సహవాసం కలిగి ఉండటానికి ఆయన ఉపవాసం ఉండేవారు. ఆయన తరచు ప్రార్థన చేయడానికి వెళ్ళేవారు. అంటే ఈ ఉపవాసము ప్రార్థన దీని ద్వారా మన అది దేవుని యొక్క చిత్తాన్ని కూడా ఆయన తెలుసుకున్నారు. అంటే ఒక్కొక్కసారి మనం కూడా మనకి ఏదైనా విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఏదైనా విషయం గురించి మనం ఎక్కువగా మన ఆలోచన చేస్తున్నప్పుడు మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని దైవజనులు మనకి ఎక్కువ చెప్తూ ఉంటారు. అంటే ఏంటి, మామూలుగా ప్రార్థన చేసిన దానికన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఇంకా దేవునిలో మనకి దేవునికి దగ్గరగా వెళ్ళటం జరుగుతుంది. దేవుడు కూడా మనతో ఆయన వాక్యం ద్వారా మరి మాట్లాడినప్పుడు ప్రార్థన ద్వారా కూడా ఆయన మనతో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ప్రార్థన ద్వారా ఉచ్చరింపు శక్తి కాని మూలుగుల ద్వారా మరి ఆయన మనతో ప్రార్థన ద్వారా కూడా ఆయన కొన్ని మనకు తెలియచేస్తూ ఉంటారు ప్రార్థనలో. అందువల్ల మనకి ఉపవాసం ఉన్న ప్రార్థన చాలా బలంగా మరి ఉంటుందని మనం చూడగలం అనమాట. అందుకే మనకి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మరి ఆయన చెప్పారు. కూడా మనం చదువుకున్నప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము మనం 6వ వచనం మనకి చూసినప్పుడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 16వ వచనం. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే ఇది మనకి యేసుప్రభు గారు మాదిరిగా ఆయన చూసి మనకు చెప్తున్నారు అనమాట. ఆయన అరణ్యంలో ఒంటరిగా వెళ్ళిపోయేవారు. అంటే ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అరణ్యంలోకి ఏకాంతంగా వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు ఎవరు కూడా ఆయన దేవుడితో తండ్రితో ప్రార్థన చేసినప్పుడు ఎవరికి కూడా ఆయన కనపడలేదు. ఆయన ఏకాంతం అంటే ఏంటి దానంతా ఎవరు లేరు. ఏకాంతంగా ఆయన అరణ్యంలోకి వెళ్ళేవారు. అంటే ఇప్పుడు అంటే యేసుప్రభు గారే అక్కడ మనకి మాదిరిగా ఆయన చూపించారు. మీరు ఉపవాసం చేసినప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులే ఉండకుడి. అంటే పరిసయ్యులు శాస్త్రులు అలా చేసేవారు. పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళు అలా గెడ్డం పెంచుకొని లేకపోతే ముఖం విచారంగా పెట్టుకుని నేను ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాను, నేను ఈరోజు ఉపవాసంలో ఉన్నానని మనుషులకు అలాగా కనిపించుకునేవారట ఈ శాస్త్రులను పరిసయ్యులు. అందుకని మీరు అలా శాస్త్రులు పరిసయ్యులు కాకుండా వాళ్ళకంటే వాళ్ళు అలాగా అంటే పైకి భక్తి అలా చేస్తున్న బట్టి అలాగా చేసేవారు అనమాట. అలా కాకుండా మనం ఉపవాసం చేసినప్పుడు మరి మనుషులకు కనపడవాలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవాలని. ఇది ఎగ్జాక్ట్గా యేసుప్రభు గారు చేసి చూపించారు. యేసుప్రభు గారు కూడా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసినప్పుడు మరి రహస్యంగా ఆయన అరణ్యం లోపలికి వెళ్ళిపోయి ఏకాంతంగా దేవునితో ప్రార్థనలో ఆయన గడిపి వచ్చేవారని తెలిసిందనమాట. అంటే మనకి ఉపవాసం చేసినప్పుడు కూడా మరి యేసుప్రభు గారు ఉపవాసం చేయాలని యేసుప్రభు గారు మనకి మాదిరి చూపిస్తున్నారు. ఉపవాసం ఎలా చేయాలో కూడా యేసుప్రభు గారు మాదిరి చూపించారు. అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల కూడా మనకి
ఆయన చాలా మనకి ఇప్పుడు మనం చూసాం ఆ ఎజ్రా గ్రంథంలో చూసిన దాని ప్రకారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని వారికి మనవి ఆలకించేవారుగా ఉన్నారనమాట. మరి అంటే అందుకని మనం చూసినప్పుడు మరి ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు మరి మనకి ఒకవేళ రాబోయే కీడు నుంచి కూడా మనం తప్పించబడతాం. యోవేలు గ్రంథంలో అదే మనం నిన్న చూసాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి 19 వచనాలు నిన్న చదివాం మనం. యోవేలు గ్రంథం ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా ఎదుగు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతమూర్చియు అత్యంత కృప గలవాడునై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడిన గనుక ఈ వస్త్రములు కాక మీ హృదయం చింపుకొని ఆయన తట్టు తిరిగి. అంటే ఇక్కడ మనకి అంటే చెప్తున్నారు అనమాట యోవేలు మరి ఆయన కూడా మరి ప్రాప్తి అయిన యోవేలు గారు ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. అంటే ఇప్పుడైనాను మీరు అంటే అంటే దానికి ఒక స్పెసిఫిక్ ఇది లేదనమాట. నీకుగా నువ్వు మనపూర్వకంగా దేవుని దగ్గరికి మరి ఆయన ఉపవాసం నుండి కన్నీరు విడిచు దుఃఖించు మనపూర్వకంగా తిరిగి నా దగ్గర రండి అని దేవుడు తెలియజేస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ ఉపవాసం దాని గురించి ఎంత ప్రాముఖ్యత ఉందో బైబిల్లో మనం చూస్తున్నాం అనమాట. మరి హిజ్కియా కూడా మరి ఆయన గోనెపట్ట ధరించుకుని ఆ మరణకరమైన రోగం పడినప్పుడు మరి ఆయన దూరిలో కూర్చొని ఆ యొక్క గోనెపట్ట ధరించి ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఆయుష్ తిరిగి ఇచ్చాడని. అంటే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఉపవాస ప్రార్థన జరిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనవి ఆలకిస్తున్నాడని మనం చూడగలం అనమాట. అక్కడ ప్రజలు మనమే ఆలకించారు, హిజ్కియా మనమే ఆలకించారు. అలాగే ఇక్కడ మనకి ఆ దేవుడు మరి మీ మనవి ఆలకిస్తాడు. మరి తాను చేయని ఉద్దేశించిన కీడును చేయక మరి దేవుడు మీకు మేలు చేస్తాడు. ఆయన కరుణ వాత్సల్యం గలవాడు శాంతమూర్తియు అత్యంత కృపగలవాడినై ఉండి తాను చేయని ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడు కనుక మీ వస్త్రములు కాక మీ హృదయం నుంచి చింపుకుని ఆయన తట్టు తిరిగి. అందుకని మనకి ఉపవాసం యొక్క ప్రాధాన్యత మనం చూస్తున్నాం అన్నమాట. అంటే మనకి ఉపవాసం చేసినప్పుడు మన దేవుడితో సహవాసం అన్నదే ఎక్కువగా మనం ఉంటుంది. మన జీవితంలో మరి మన దీనత్వంతో ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు అనమాట. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మరి 25వ వచనం మనం చూస్తే అంటే దేవాది దేవుడే మనం ప్రార్థన చేసినప్పుడు మనపూర్వకంగా మనం ప్రార్థన చేసినప్పుడు మన తరపున ఆయన మరి మన పక్షాన విజ్ఞాపన చేసే దేవుడుగా కూడా ఉన్నారనమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము హెబ్రీ 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అంటే ఇక్కడ మనకి ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించున్నాడు. అంటే మనం మరి తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు గారి ద్వారా మన విజ్ఞాపనలు మన విజ్ఞాపనలు మంచిది. అంటే మన తరపున అంటే మన ఉపవాసం ఉండి మనం అలా ప్రార్థన చేసినప్పుడు మరి మన ప్రార్థన దేవునికి మరి చేరవేస్తున్నారు. ఎవరు చేరవేస్తున్నారు? ఇక్కడ ఏం చాలా క్లియర్గా స్పష్టంగా ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు. అంటే మన ద్వారా మరి దేవునికి విజ్ఞాపన చేసేవారు ఎవరు? యేసు ప్రభు గారే. చాలా మంది మనకి ఆశయంలో మేరీ మాతకి చెప్తా ఉంటారు అనమాట. మనం కొన్ని చూసినప్పుడు పుణ్య మేరీ ఇలా మా విన్నపాలు దేవునికి తెలియచేయండి అని చెప్తా ఉంటారు అనమాట. అంటే మనం ఏ మనిషి కూడా మనం ఎవరికి చెప్పవసరం లేదు. ఇక్కడ చాలా క్లియర్గా దేవుడే మరి తన ద్వారా దేవుడికి మన విజ్ఞాపనలు దేవుడికి ఆయన చేరవేసేవారు ఉన్నారు. అంటే జీసస్ ఈజ్ అవర్ ఇంటర్సీడర్. జీసస్ ఈజ్ అవర్ ఇంటర్సీడర్. మనకి దేవుని దగ్గరికి మన విజ్ఞాపనకి ఆయన తీసుకెళ్ళేది కూడా యేసు ప్రభు వారే.
మరి హీఈస్ అవర్ ప్రీస్ట్. హీఈస్ అవర్ ప్రీస్ట్. ప్రీస్ట్ అంటే ఎవరు? యాజకుడు. దేవునికి నరులకి మనకి మధ్యలో మధ్యవర్తి ఆయన. ఇంకెవరు మధ్యవర్తి లేరు. ఇంకో మనిషి అన్న వాళ్ళు ఎవరు కూడా మధ్యవర్తి లేరు. ఒక్కలే దేవుడు, అంటే ఆయనే, యేసుక్రీస్తే. హీఈస్ అవర్ ప్రీస్ట్. అందుకని మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మన దేవునికి మనం యేసుక్రీస్తు నామం ద్వారా దేవునికి మన విన్నపాలు, మన ప్రార్థన మనం తెలియజేసినప్పుడు మరి డెఫినెట్గా మన ప్రేయర్ని, మన విజ్ఞాపనల్ని, మనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవునికి మరి యేసుప్రభు గారే మరి ఆయన దేవుని దగ్గరికి, తండ్రి అయిన దేవుని దగ్గరికి ఆయన చేరవేసేవారుగా ఉన్నారు. అందుకని ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున, అంటే మన పక్షాన విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మరి అటువంటి శక్తిమంతుడైన దేవుడిని మనం ఈరోజు మరి దేవుడిని మనం కొలుస్తున్నాము. అంటే మనం ఎప్పుడైతే ఇలాగ ఉపవాసంతో, అంటే ఇక్కడ ఉపవాసం అనేది ఏం తెలియజేస్తుందంటే, అంటే మన యొక్క దీనత్వాన్ని, అంటే మన యొక్క ఇనెబిలిటీని, మన యొక్క తగ్గింపుని తెలియజేస్తుంది అనమాట. అంటే దేవుని దగ్గరికి మరి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ హృదయాన్ని చింపుకొని రావాలి అని దాని అర్థం ఏంటంటే, చాలా ఇంకా అన్ని తగ్గించుకొని, ఇంకా దేవా నువ్వే నా దిక్కు. అంటే లాస్ట్లో కూడా చాలా మంది ఇక్కడ ఉపవాసం అనే దానికి ఎలాగొస్తారంటే, ఇక అన్ని ప్రయత్నాలు అయిపోయి, లేకపోతే ఇంకెవ్వరి ద్వారా, మనుషుల ద్వారా కూడా ఏమీ జరగట్లేదు అని, ఇంకా దేవుడే నాకు ఇంకా దిక్కు, ఇంకా దేవుణ్ణే నేను అడగాలి అని అప్పుడు ఉపవాసం ఉండి దేవుని దగ్గర గోజాడి వాళ్ళు ఏదైతే పొందుకోవాలనుకుంటున్నారో దేవుని దగ్గర నుంచి అలాగా వస్తారు. అంటే అర్థం ఏంటంటే, ఇంకా మనకి ఇంకా ఉపవాసం ఉన్నప్పుడు ఏంటంటే వీఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్. అంటే మనకి అక్కడ ఒక వర్డ్స్ ఏం చెప్పబడిందంటే, డిపెండ్ ఆన్ గాడ్, బి సక్సెస్ఫుల్. అంటే దేవుని మీద ఆధారపడు, విజయవంతంగా జీవించు. మనం ఎప్పుడైతే మరి ప్రార్థన ద్వారా మరి దేవుని మీద ఆధారపడతామో, ప్రత్యేకంగా ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని మీద ఆధారపడతామో, మరి డెఫినెట్గా మన ప్రార్థన దేవుడు అంగీకరించేవారుగా ఉన్నారు. మరి ఉపవాసంలో మనం దేవునికి దగ్గరగా వస్తాము, మనం తగ్గించుకుంటాము, మన వల్ల ఏది కాదు, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి, దేవా నువ్వే నా దిక్కు, నువ్వే నాకు ఆధారం, మరి నీ వల్ల ఈ కార్యం జరుగుతుంది అని చెప్పేసి మనం ఆ యొక్క ఉపవాసం ఉండి మరి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మరి మన ప్రార్థన ఆలకించి ఆ కార్యం మనకి సఫలం చేసే దేవుడిగా ఉన్నారనమాట. మరి యేసుప్రభు గారు మనకి మాదిరిగా ఉన్నారు. మరి ఆయన యేసుప్రభు గారు కూడా ప్రార్థన ద్వారా ఉపవాసం ఉండి మరి ఆయన అపవాదిని జయించగలిగారు. అలాగే మన జీవితంలో కూడా మనకి ఎదురవుతున్న సంక్లిష్ట పరిస్థితులు మరి జయించాలంటే మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడాన్ని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. మరి మనం కూడా ఈ సమయంలో ఒకవేళ ఇంతవరకు మరి ఈవెన్ నాతో కూడా నేను కూడా సరిగ్గా నేను ఇప్పటివరకు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన అనేది చేయలేదు. ఎప్పుడో ఏదో గుడ్ ఫ్రైడేకి నామకార్థంగా ఆ రోజు ఏదో 3 గంటల వరకు ఉంటాం, 3 అయిపోగానే వెళ్ళిపోయి టిఫిన్ తింటాం, అట్లాగా జరిగింది చిన్నప్పటి నుంచి మామూలుగా ఇలా రక్షించబడిన తర్వాత కూడా. కానీ నిజంగా మరి ఈ లెంట్ డేస్ అనే కాదు, కానీ చాలామంది ప్రతి శుక్రవారం మన విశ్వాసులు, మన సిస్టర్స్, బ్రదర్స్ చాలామంది నిజంగా చాలా చక్కగా ప్రతి శుక్రవారం ఏదో ఒక రోజు పెట్టుకుని ఫాస్టింగ్ ఉంటారు. బ్రదర్ కూడా ఉంటారు ఎవ్రీ ఫ్రైడే. సో అలాగా మరి మనం ఉన్నప్పుడు అది నిజంగా మన ఆత్మీయ జీవితానికి చాలా మేలుకరంగా, దేవునికి ఇంకా మనం దగ్గరగా రావడానికి డెఫినెట్గా మనకు ఉపవాస ప్రార్థన అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ విధంగా మనం అందరం కూడా మన జీవితంలో ఈ ఉపవాస ప్రార్థనని కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ మనకందరికీ సహాయం చేయండి గాక. దేవుడికి చిన్న మాటలు దీవించింది గాక. ఆమేన్.